గుండె ఆరోగ్యం పట్ల ఏమాత్రం శ్రద్ధ ఉన్న వాళ్ళైనా ఈ అలవాట్లు మాత్రం ఉంచుకోకూడదు. దీంట్లో ప్రధానమైన అలవాటు ఏంటంటే స్మోకింగ్ అనే అలవాటు ఉన్న వాళ్ళకి గుండె ప్రాబ్లం రావడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. 40 ఏళ్ల లోపల గుండె అటాక్ వచ్చే వాళ్ళల్లో 90% మంది స్మోకర్సే ఉంటారు. కాబట్టి మనకు తెలిసేది ఏంటంటే, మీరు 40 ఏళ్ల లోపల ఉన్నట్లయితే, మీరు స్మోకింగ్ చేయకుండా ఉన్నట్లయితే మీకు గుండె జబ్బు వచ్చే అవకాశం 10% కన్నా తక్కువ ఉంటుంది. 90% మీకు రానే రాదు. ఆల్కహాల్ కూడా కొంతమేరకు గుండె జబ్బుకి కంట్రిబ్యూట్ చేస్తుందనే చెప్పాలి. ఆల్కహాల్తో గుండె ప్రాబ్లం డైరెక్ట్గా రాదు, కానీ బట్ ఆల్కహాల్ వలన బీపీ పెరగడం, ట్రైగ్లిసరైడ్స్ పెరగడం, లివర్ సంబంధిత సమస్యలు రావడం, ఇవన్నీ జరిగి వీటి వలన గుండె పైన ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది. ఇకపోతే లేజినెస్ అంటే సోమరితనం అనేది అత్యంత దురలవాటు గుండెకి సంబంధించి. ఇప్పుడు మనం ఎక్కువసేపు కూర్చొని ఉన్నాం అనుకోండి, సిగరెట్ తాగినట్టే లెక్క అనమాట. అందుకని సాధ్యమైనంత వరకు ఫిజికల్గా యాక్టివ్గా ఉండటానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. రోజు వాకింగ్ చేయటం, లేకపోతే జాగింగ్ చేయటం, ఇలాంటివి కార్యక్రమంగా ఏర్పరచుకోవాలి. కాబట్టి లేజినెస్ అనేది, సోమరితనం అనేది గుండెకి సంబంధించిన దురలవాట్లలో ఒక ప్రధానమైన దురలవాటు. ఇది కాకుండా బింజ్ ఈటింగ్ అనేది కొంతమందికి అలవాటు ఉంటుంది. ఇది కూడా గుండె జబ్బు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దీనికి దూరంగా ఉండాలి. బింజ్ ఈటింగ్ అంటే పాపం జాగ్రత్తగా తింటా ఉంటారు, ఒక్కసారిగా ఒక రోజు బాగా విపరీతమైన ఆహారం తీసేసుకోవడం, ఆయిల్ ఫుడ్ తీసేసుకోవడం, ఐస్ క్రీమ్స్ని స్వీట్స్ని క్రేవింగ్ చేయడం, ఇట్లా విపరీతమైన ఆహారాలు తినడంలో ఒక హ్యాబిట్ లాగా ఫామ్ అయిపోతుంది. సో వీళ్ళకి ఈ ఆహారం అతిగా తినడం అనేది ఒక దురలవాటు. ఈ అలవాటు వల్ల కూడా గుండె జబ్బు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మానసిక ఒత్తిడి అనేది అత్యంత దుర్లభమైన దురలవాటు. టైప్ ఏ పర్సనాలిటీ ఉన్నవాళ్ళు, టైప్ డి పర్సనాలిటీ ఉన్నవాళ్ళు గుండె జబ్బు రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉన్నవాళ్ళుగా శాస్త్రం గుర్తిస్తోంది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, మానసిక ఒత్తిడి అనే దురలవాటుని మనం దూరంగా ఉంచాల్సిన అవసరం ఉంది. మరి ఒత్తిడిని దూరంగా ఉంచడం ఎలాగా? అది అలవాటు అయిపోయింది, దాన్ని వదులుకోవడం ఎలాగా అంటే, రెగ్యులర్గా ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తామో అప్పుడు కొంతమేరకు యాంగ్జైటీ దూరం అయిపోతుంది. దాంతోపాటుగా మెడిటేషన్ చేసినప్పుడు కూడా మనకి యాంగ్జైటీ తక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది. ఇకపోతే అతిగా నిద్రపోవడం లేదా అతిగా మెలకువని ఉండటం, అంటే రెండు కూడా. ఎప్పుడు మనం తక్కువగా నిద్రపోయినట్టు అంటే, రోజుకి కనీసం 6 గంటలు కూడా నిద్ర లేని వాళ్ళని నిద్రలేమితో బాధపడుతున్న వాళ్ళు అంటాం. వాళ్ళకి గుండె ప్రాబ్లం రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అదేవిధంగా రోజుకి 8 గంటల కన్నా ఎక్కువ నిద్రపోయే వాళ్ళని సోమరిపోతులు అని అంటాం. వాళ్ళకు కూడా గుండె ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి 6 నుంచి 8 గంటల లోపల నిద్రపోయే వాళ్ళు సరిగ్గా నిద్రపోతున్నట్టు. సరిగ్గా నిద్రపోవడం, స్లీప్ హైజీన్ని మెయింటైన్ చేయడం, పడుకున్న తర్వాత స్క్రీన్స్ ఏమీ చూడకపోవడం, లైట్స్ అన్నీ ఆపేసి సరిగ్గా పడుకోవడం, పడుకొని టీవీలు చూడటం కానీ ఫోన్లు చూడటం కానీ ఇలాంటి పనులు చేయకుండా ఉండటం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ స్లీప్ హైజీన్కి. చక్కగా నిద్రపోయి లేచిన తర్వాత మనిషికి ఫ్రెష్గా ఉండటంతో పాటుగా గుండె జబ్బు వచ్చే అవకాశం కూడా తగ్గుతుందనే తెలుసుకోవాలి. కాబట్టి మీరు గుండె ఆరోగ్యంగా ఉండాలంటే నేను చెప్పిన ఈ అలవాట్లకి దూరంగా ఉండండి. గుండెని బంగారంలాగా కాపాడుకోండి.